హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక నవరత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ అండి. ఇది ఒక ఇండియాస్ లీడింగ్ కన్సల్టెన్సీ కంపెనీ అండి. టోటల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటటువంటి కంపెనీ అండి. ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సివిల్ కానీ మెకానికల్ కానీ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ సంబంధించినటువంటి కన్సల్టెన్సీ కంపెనీ అండి. సొల్యూషన్స్ ఇచ్చే కంపెనీ. ఇటువంటి కంపెనీలో పనిచేయడం అనేది ఒక ఆపర్చునిటీ, మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా చెప్తాను. వారు వచ్చేసి మొత్తం 9 పొజిషన్ కోడ్స్లలో, ఇది బాగా పొజిషన్ కోడ్స్ అనేది నోటిఫై చేసుకోండి. పొజిషన్స్ కోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కంప్లీట్గా 9 పొజిషన్స్ కోడ్స్లలో వారు వచ్చేసి అరౌండ్ 91 పొజిషన్స్కి సంబంధించినటువంటి జాబ్స్ అనేది విడుదల చేశారు, వేకెన్సీస్ అనేది విడుదల చేశారు. డిఫరెంట్ పొజిషన్స్లలో ఈ పొజిషన్స్ అనేది వేకెన్సీస్ అనేది వాళ్ళు విడుదల చేశారు. నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఒక్కొక్కటి మనం చూసుకుంటే పొజిషన్ కోడ్ ఏలో వచ్చేసి అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 2 కింద వచ్చేసి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీర్ సివిల్ విత్ మినిమం 60% మార్క్స్తో పాస్ అయిన వారు ఈ పొజిషన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి దీనికి 5 years అనేది ఉండాలి. అండ్ ఆ 5 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రిఫైనరీ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్స్లో పనిచేసిన వారు ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 37 years అండి. అండ్ పొజిషన్స్ వచ్చేసి 5 ఉన్నాయండి. అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 2 మెకానికల్ బ్రాంచ్కి వచ్చేసి బీఈ బీటెక్ అండ్ బీఎస్సీ వారు మెకానికల్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 37 years వరకు ఉంటుంది. అండ్ 8 పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ఆఫీసర్ గ్రేడ్ 2 వేరోస్ కింద వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్లో విత్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ చేసిన వారు 55% మార్క్స్ తోటి ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 37 years. అండ్ రిక్వైర్డ్ పొజిషన్స్ ఖాళీ ఎన్ని ఉన్నాయంటే 13 ఉన్నాయండి. ఇక అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 3 సివిల్ కింద చూసుకుంటే బీఎస్సీ బీటెక్ బీఈలో చేసినటువంటి సివిల్ బ్రాంచ్లో చేసిన వారు 60% ఆఫ్ మార్క్స్ తోటి ఉన్నవారు 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 41 years. అండ్ రిక్వైర్డ్ వేకెన్సీస్ వచ్చేసి పొజిషన్స్ ఫిల్అప్ చేయడానికి 15 members వరకు పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి. అండ్ అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 3 మెకానికల్లో బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీర్ వారు మెకానికల్లో బ్రాంచ్లో చేసిన వారు 60% ఆఫ్ మార్క్స్ పాస్ అయి ఉండాలి. అండ్ మినిమం ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 9 years ఇన్ రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 41 years. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వేకెట్ ఈజ్ 18. అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 3 కింద వెల్డింగ్ ఆర్ ఎన్డీటీకి సంబంధించినటువంటి పొజిషన్స్లో 60% ఆఫ్ రిలవెంట్లో బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ మెకానికల్ విత్ మినిమం 60%లో పాస్ అయిన వారు ప్లస్ ఏఎస్ఎన్టీ లెవెల్ 2 సర్టిఫికేట్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. అండ్ 41 years ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ అండి. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వేకెంట్ వచ్చేసి 6. అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 4 వచ్చేసి సివిల్ కింద వచ్చేసి బ్రాంచ్లో 60% ఆఫ్ మార్క్స్ పాస్ అయి ఉండాలి. అండ్ 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 45 years ఆఫ్ ఏజ్ లిమిట్. అండ్ 9 పొజిషన్స్ ఆర్ వేకెట్. అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 4 మెకానికల్ కింద వచ్చేసి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీర్ మెకానికల్ వాళ్ళు 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి బ్రాంచ్లో, రిలవెంట్ బ్రాంచ్లో. అండ్ 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ బ్రాంచ్. అండ్ 45 years అనేది మ్యాక్సిమం ఏజ్. అండ్ 8 పొజిషన్స్ అనేది ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 4 కింద వెల్డింగ్ ఎన్డీటీ అండ్ బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీర్ మెకానికల్లో 60% ఆఫ్ మార్క్స్ తోటి ఈ పొజిషన్స్ అనేది బ్రాంచ్ రిలవెంట్లో ఎక్స్పీరియన్స్ 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ 45 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అండ్ పొజిషన్స్ ఆర్ వేకెంట్ ఈస్ 9 పొజిషన్స్ అనేది వేకెంట్గా ఉన్నాయి. ఇక కన్సెషన్ అండ్ రిలాక్సేషన్స్ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ ఇస్తున్నారు. పీడబ్ల్యూబీటీ వారికి 10 years ఆఫ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వారి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దాంతోపాటుగా 5 years అనేది ఎస్సీ ఎస్టీ వారికి ఉంటుంది. 3 years అనేది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది చూసుకుంటే ఇవి వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఎనీవేర్ కెన్ ఇండియాలో
పొజిషన్స్ అనేది ఉంటుంది, ఖాళీలు ఉన్నాయి. అండ్ అబ్రాడ్లో కూడా డిపెండింగ్ ఆన్ ద ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ కింద పొజిషన్స్ అనేది ఖాళీలుగా ఉన్నాయి. ఈఏఎల్ సంబంధించినటువంటి ఆఫీసులలో కానీ, బ్రాంచెస్లో కానీ, జాయింట్ వెంచర్స్లో కానీ ఎక్కడైనా కానీ ఈ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేశారు. కాబట్టి ఆపర్చునిటీ ఉన్న వారు ఖచ్చితంగా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సో దట్ మీకు నేను మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక వీడియోలో మనం ముందుగా నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే, రెమ్యునరేషన్ సంబంధించి చూసుకుంటే, అసోసియేట్ ఆఫీసర్ గ్రేడ్ 2 కింద చూసుకుంటే, అండ్ అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 2 కింద చూసుకుంటే 80,000 వరకు ఎక్స్ కేటగిరీ సిటీస్ అండ్ వై కేటగిరీ సిటీస్లో 76,000, ఎక్స్ కేటగిరీలో 80,000 అండ్ జెడ్ కేటగిరీ సిటీస్లో 72,000 వరకు అనేది కన్సాలిడేటెడ్ మంత్లీ రెమ్యునరేషన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏ అనే పిఎఫ్ అనేది కూడా వారికి ఉంటుంది. అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 3 వచ్చేసి 96,000 వరకు ఎక్స్ కేటగిరీ సిటీస్లో, వై కేటగిరీలో 91,200 అండ్ జెడ్ కేటగిరీలో వచ్చేసి 86,400 వరకు ఉంటుంది. అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 4 కింద వచ్చేసి 1,12,000 వరకు శాలరీ అనేది ఉంటుంది ఎక్స్ కేటగిరీలో, వై కేటగిరీలో 1,06,400 వరకు ఉంటుంది అండ్ జెడ్ కేటగిరీలో 1,08,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. దాంతోపాటు అదర్ బెనిఫిట్స్ అనేది కూడా ఉంటుంది. రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. సెల్ఫ్కి 2 lakhs per annum అనేది ఉంటుంది అని వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దాంతోపాటుగా అదర్ ఎక్స్పెండిచర్ సంబంధించినటువంటి ట్రావెల్ అలవెన్సెస్ సంబంధించినటువంటి అవన్నీ కూడా అవుట్ సైడ్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు వారికి రియంబర్స్మెంట్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. అండ్ పెయిడ్ లీవ్ కింద కూడా 2 days ఆఫ్ పెయిడ్ లీవ్ అనేది కూడా కంపెనీ పాలసీ ప్రకారంగా వారికి బెనిఫిట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేవారు ఇవన్నీ కూడా ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ ఇనిషియల్గా ఉంటుందండి. 1-2 years వరకే ఈ పొజిషన్స్ అనేది ఫిక్స్డ్ టర్మ్ కింద వారు తీసుకుంటున్నారు. అండ్ డిపెండింగ్ ఆన్ ద సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ మీద చూసుకొని ఇంకొక 1 year వరకు పెంచడం అనేది జరుగుతుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 3 years వరకు ఈ పొజిషన్ సంబంధించి ఫిక్స్డ్ టర్మ్ కింద ఉంటుంది. ఎవరైతే ఫిక్స్డ్ టర్మ్కి రెడీగా ఉన్నారో వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. అండ్ స్క్రీనింగ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ అనేది జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు, కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే ఈ పొజిషన్స్ అనేది ఫిలప్ చేస్తారు. కానీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేటప్పుడు మీకు సంబంధించినటువంటి కంప్లీట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ పొజిషన్స్కి వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ రోజు మాత్రం 8 PM వరకు వారు కండక్ట్ చేస్తారు. సేమ్ డే రోజు పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. ఒకవేళ ఇన్ ఎనీ కేస్ ఎక్స్టెన్షన్ అయ్యేదంటే నెక్స్ట్ డే వరకు కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఈ పొజిషన్స్కి అప్లై చేసి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారంటే మీ ఓన్ అరేంజ్మెంట్స్ అనేది చేసుకొని ఉండాలి. ఒకవేళ ఎక్స్టెన్షన్ అయ్యేది అంటే మాత్రం కంపెనీ వారు ఎటువంటి అరేంజ్మెంట్స్ అనేది చేయరని చెప్పేసి వారు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక వెన్యూ అండ్ డేట్ ఫర్ ఇంటర్వ్యూ అనేది చూసుకుంటే 11/5/2026 నుంచి 15/5/2026 వరకు ACD&G పొజిషన్ కోడ్స్ ఏవైతే నేను ఫస్ట్ చెప్పాను నోటిఫికేషన్లో ఆ పొజిషన్ కోడ్స్ వరకు ఈ డేట్లో ఉంటాయి. అండ్ 18/5/2026 టు 22/5/2026 వరకు BEH పొజిషన్ కోడ్స్ వరకు ఉంటుంది. అండ్ 25/5/2026 టు 29/5/2026 వరకు F&I వారికి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ హర్యానా గుర్గాంలో అనేది వారి యొక్క సెంట్రల్ ఆఫీస్లో ఈ పొజిషన్ సంబంధించి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 8 AM లోపే ఉండాల్సి ఉంటుంది. లేట్ అయితే మాత్రం వారు అలో చేయరు. కాబట్టి మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని అక్కడ డేట్లో కరెక్ట్ టైంగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ అనేది వారు వయా ఈమెయిల్ ద్వారా కానీ మీకు నోటీస్ అనేది చేస్తారు. ఏ రోజు మీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు అనేది పొజిషన్ కోర్స్ పట్టేసి వారు చెప్తారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడిలో ఖచ్చితంగా చెక్ చేసుకొని ఉండండి ఎవరైతే అప్లై చేస్తున్నారో. ఇక డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ రోజు ఏదైతే డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి వస్తుందో అలాంగ్ విత్ ద సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ సెట్తో చూసుకుంటే 6 copies అనేది మనం ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ని దాని మీద అన్నిటి మీద రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ని
ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్, ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్లో తీసుకెళ్లాల్సింది ఫోటో ఐడి కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి వస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ అనేది మెట్రికులేషన్ క్లాస్ 10th కానీ బర్త్ సర్టిఫికేట్ అనేది కన్సిడర్ చేస్తారు కాబట్టి ఆ సర్టిఫికేట్ అనేది కూడా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు 6 sets ఆఫ్ ఫోటో కాపీస్, జిరాక్స్ కాపీస్ అనేది కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం అవి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. దాంతోపాటుగా వారు ఒకవేళ అడిగితే మీకు సంబంధించినటువంటి పే స్లిప్స్, పిఎఫ్ స్టేట్మెంట్స్, ఈఎస్ఐ కార్డ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అడగచ్చు. కాబట్టి అవి కూడా మీ దగ్గర ఉంటే మాత్రం రెడీ పెట్టుకొని తీసుకొని వెళ్ళండి. క్యాండిడేట్స్ ప్రజెంట్లీ వర్కింగ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారు ఆఫర్ లెటర్ కానీ, కన్ఫర్మేషన్ ఆర్డర్ కానీ, పే స్లిప్స్, ఐడెంటిటీ కార్డ్స్ కూడా తీసుకొని వెళ్ళచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వారి యొక్క సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే ఓబీసీ వారు ఈడబ్ల్యూఎస్లో ఎవరైతే కేటగిరీలో అప్లై చేస్తున్నారో వారందరూ కూడా వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. అండ్ పీడబ్ల్యూబీడీ వారు కూడా వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్ళకపోతే మాత్రం, మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నా కానీ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకుంటే మాత్రం వారు ఫర్దర్ సెలెక్షన్స్కి కన్సిడర్ చేయరు అండ్ యూ విల్ బి రిజెక్టెడ్ ఫర్ దిస్. ఎలా అప్లై చేయాలి, స్టెప్స్ ఫర్ అప్లయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అనేది మీరు అఫీషియల్ లింక్ ingeniousIndia.comకి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మీరు క్లియర్ఫుల్లీ ఇన్స్ట్రక్షన్స్ అనేది వెబ్సైట్లో చదివి తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న నోటిఫికేషన్ ప్రకారంగా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా ముందుగానే స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆన్లైన్లో అప్లై చేసేటటువంటి పొజిషన్సే, ఎటువంటి ఆఫ్లైన్లో మీరు పంపించాల్సి అవసరం లేదు. కానీ ఇంటర్వ్యూ డేట్కి మాత్రం మీరు ఫోటో కాపీస్ 6 కాపీస్ ప్లస్ అలాంగ్ విత్ ద ఫొటోస్ మాత్రం ఆ రోజు తీసుకెళ్లాల్సి వస్తుంది. మీ పోస్ట్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి పోస్ట్ క్వాలిఫికేషన్ అని చూసుకుంటే 31st March 2026కి ఆ డేట్ తోటి క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఈ డేట్ వరకు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైనా కానీ మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఏ రోజు అంటే 21st April 2026 నుంచి స్టార్ట్ అయినాయి. అండ్ 4th May 2026 వరకు లాస్ట్ డేట్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి, 4th May 2026 వరకు లాస్ట్ డేట్ ఉంది. కానీ ఈ డేట్ వరకు మీరు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయండి. లాస్ట్ టైంలో జామ్ అనేది జరగవచ్చు, సర్వర్ మీద లోడ్ అనేది ఉంటుంది. కాబట్టి ముందుగానే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అనేది మాత్రం అప్లై చేసేసేయండి. ఇంకా టర్మ్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఒక పొజిషన్కి మాత్రమే అడ్వర్టైజ్మెంట్లు ఉన్నటువంటి ఒక పొజిషన్స్కి మాత్రమే అప్లై చేయాల్సి వస్తుంది. అండ్ మీరు ఇచ్చేటటువంటి ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీరు ఇస్తున్నారో అది వ్యాలిడ్గా ఉండాలి. అట్లీస్ట్ ఫర్ 24 months వరకు అది యాక్టివ్గా ఉండాలి, వ్యాలిడ్ ఉండాలి. అండ్ మీ మొబైల్ నెంబర్స్ అనేది కూడా అది యాక్టివ్గా ఉండాల్సి ఉంటుంది. ఇక ఎటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ కానీ, కరెజెండం అయినా ఏదైనా కానీ ఈఐఎల్ కంపెనీ వారు రిలీజ్ చేసినప్పుడు మీరు వెబ్సైట్లోనే చూసుకుంటూ ఉండాలి. నో అదర్ థర్డ్ పార్టీ సైట్స్లలో చూడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు క్లియర్గా. అప్లై చేసిన వారందరూ కూడా కరెజెండం కోసం, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం సైట్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలి. క్యాండిడేట్స్ విల్ మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్. ట్రావెల్కి, స్టేకి మాత్రం మీ ఓన్ అరేంజ్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళే వారు ఎటువంటి అలవెన్సెస్ అనేది, పేమెంట్స్ అనేది చేయరని చెప్తున్నారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్ అనేవారు 15 డేస్లోనే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. రిజల్ట్ అనౌన్స్ అయిన వెంటనే అలాంటి వారు మాత్రమే మీరు ఈ పొజిషన్స్కి వెళ్ళాలని చెప్పేసి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి వారు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే రెడీగా ఉన్నారో 15 days లోపు అటెండ్ అయిపోయి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారో వారు ఈ పొజిషన్స్కి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై ఎండ్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి వన్స్ అగైన్.